ఇంకా మిగతా ప్రక్రియలు అన్నావు కదా, వ్యాసం నాకు ఇష్టమైంది. వ్యాసం అంటే అసలు ఆ వ్యాసం పేరే మనకి వ్యాసపీఠాలని ఉండి, అవును. ఎంత గొప్పవి అంటే రకరకాల వ్యాసపీఠాలు ఉన్నాయి తెలంగాణలో అక్కడ కూడా. ఇంతకీ అది అలా ఉంచి వ్యాసం అనేది తొలి వ్యాసం రాజమండ్రిలోనే స్టార్ట్ అయింది. ఎవరిది ఫస్ట్ది? ఫస్ట్ వ్యాసం వీరేశ్వరం గారు వాళ్ళకన్నా కూడా ముందర సామినేని ముద్దు నరసింహనాయుడు అని 1862లో 1862లో హితసూచిని అనే బుక్ వచ్చింది. అది మళ్ళీ మేమే వేసాం పునర్ముద్రణ ఆంధ్రకేసరి సంస్థ ద్వారా. ఆ వ్యాస సూచి మొట్టమొదట వాడుక భాషలో వ్యాసాల నాట హితసూచిని అది మేము వేసాం. అది గిడుగు రామూర్తి గారి లైఫ్ డిజైన్, ఆరుద్ర గారి పీఠికతో మేము వేసాం. వ్యాసం అంటే వాళ్ళు ఏం చేశారు, చాలా వినయంతో, పూర్వులందరూ ఎంత చేసినా చాలా వినయం కూడా ఉండేది. వాళ్ళు ఈ వ్యాసానికి ప్రమేయం అని పేరెట్టారమ్మా. ఎంత బాగుంది చూడు. ఇప్పుడు నేను భారతీయ చిత్రకళ వ్యాసం అంటున్నాను. భారతీయ చిత్రకళ ఒక ప్రమేయం. బాగుంది కదా. నాలెడ్జ్ ఎప్పుడు కంప్లీట్ ఉండదు. అజ్ఞాని పూర్తి అజ్ఞానం ఉండొచ్చు, కానీ జ్ఞాని పూర్తి విజ్ఞానం ఉండడు ఎట్టి పరిస్థితుల్లో. కొందరు నలయాడే గ్రంథాలయ పాలకుడు అంటూ ఉంటారు. నన్నే నేస్తున్నప్పుడు నాకు బాగా అడుగుతూ ఉంటుంది, ఏ పోతు కూర్చున్నాను మూర్తి గారు అంటే అది వేరే మిగులుతుంది కొంత పాక్షిక జ్ఞానం ఉంటుంది, అవసరం కూడా లేదు. ఇప్పుడు జకోసులేకలు ఇవ్వ ఉన్నాయంటే అవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఎంతవరకు అవసరం. ఈ వ్యాసం నాకు ఇష్టమయ్యి నేను పరిశోధన వ్యాసాలు రాశా. ఉదాహరణకి ఆనాటి పత్రికలలో ప్రకటనల ధోరణి వ్యాసం రాశా. ఎలా ఉండేదండి పత్రికల ప్రకటనలు అప్పుడు? అయ్యో బాబోయ్, చాలా బాగుండేవి అమ్మా. ఇది ఎందుకు రాశానంటే, ఒకళ్ళు భారతలో వ్యాసం రాస్తూ సాంబశివరావు అనేది 1942 ఇప్పుడు ప్రకటనల మీద ఎలా వచ్చాయో రాశాడు వ్యాసం. నేను ప్రాచీన గ్రంథాలు పత్రికలు ఉన్న లైబ్రరీలో ఉన్నాం కదా, అది వినియోగించుకుని నేనేం సార్ ఈ 40తో ఎండయింది నా వ్యాసం అని భారతీయ పంపించారు. అలాగే జాగృతిలో దీపావళి సంచికలో వేశారు. ఆనాటి ప్రకటనలు ఎలా ఉండేవి అంటే గ్రాంధీ భాషలో ఉండి ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఒకటి ఈ రంప పిచూరి ఇలాంటి వాటికి ఇవన్నీ మాటలు గుర్తులేదు, కానీ శుద్ధమైన తెలుగేలా ఉండేది, శుద్ధమైన గ్రాంధికి వచ్చిన ఉండేది. ఆ దాంట్లో పద్యాల్లో ప్రకటన ఇచ్చేవారు. అసలే ప్రకటన ఎందుకు, వ్యాపారాత్మకం. నీ పద్యాల్లో ఎవరికి తెలుస్తుంది అంటే వీళ్ళ అభిరుచిని దాన్ని పెట్టేవారు. నాకు ఏ ఏ వస్తువుల మీద వచ్చేవి ప్రకటనలు అప్పుడు? అప్పుడు అమృతాంజనం మీద పద్యాలు వచ్చాయి. రేటా హేయాల మీద ఎవరో 2-3 గేయాలు రాశారు. అమృతాంజనం పత్రిక అది పెట్టాక ఆంధ్రపత్రిక అది పెట్టారు కదా, ఆంధ్రపత్రిక భారతీయ తర్వాత వచ్చాయి. రేటా అనే హేయాలను పెట్టి పందిరి మల్లికార్జునుడు కిన్నెర అనే పత్రిక నడిపాడు. కిన్నెర అనే పత్రిక ఇంత వెడల్పుగా చాలా పెద్ద మ్యాగజైన్, భారతీయ వాటిల కన్నా సైజు. దాంట్లో మన కల్చర్ గురించి హెయిర్ ఆయిల్ తోటి అనమాట. అలాగా ఆ హెయిర్ ఆయిల్ గురించి, లేకపోతే మందుల గురించి. కానీ చిత్రం ఏంటంటే అప్పుడు ఏది రాసినా కూడా పత్రికలు పేర్లు పెట్టిన పండితులు మనకు చదువు రాదని పండితులను కలుసుకుని వాళ్ళు చెప్పినవి పెట్టడం వల్ల ఎక్కువ జనసామాన్యం కాకుండా పండిత ప్రమేయంగా ఉండిపోయింది. ప్రకటన తేలిగ్గా ఉండాలి కదా భాష. కానీ వాళ్ళు వేసేవారు, ఎందుకంటే పత్రికలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అప్పుడు, పండితుల చేతుల్లో. వాడుక భాష. ఇప్పుడు కుక్కన్న వెంకటరత్నం గారి గురించి నువ్వు విని ఉంటావు కదా, విన్నా? పేరు విన్నాను. అది ఒక చిత్రమైన విషయం ఏంటంటే శుద్ధ గ్రాంధికవాది చివరికంట. ఆయన తెలుగులో ఆంధ్ర అనే పేరు ఉండి పత్రిక నడిపిన మొట్టమొదటి ఎడిటర్. ఆంధ్రప్రకాశ్గా ఏదో ఉంది, నేను సరిగా గుర్తులేదు. ఆంధ్ర ఉంటుంది, ఆంధ్ర అనే పేరు ఉండి పత్రిక పేరు ఉండి మొట్టమొదటి ఎడిటర్ ఆయనే, కుక్కన్న వెంకటరత్నం గారు. ఆయన గ్రాంధికవాది. ఆయన ఇంట్లో గ్రాంధికం మాట్లాడేవాడు. కలత్రమా ఆ జలపాత్రం వీటిలో కొన్ని చెమ్ము అనేవాడు. మంచినీళ్ళు ఇమ్మండి. జలపాత్రం కలత్రమా ఆ జలపాత్రం వీటిలో కొన్ని చెమ్ము అంటే ఆవిడ తీసుకొచ్చి ఇచ్చేది, మంచినీళ్ళు తాగేది. ముష్టి ఆయన వచ్చాడు. ముష్టి ఆయన వస్తే ఏదో
ఏదో ముష్టి వాడిని కూడా గ్రాంధికంలో ఒక మాట ఉపయోగించి మా ఇంటను తండ్రులను నిండు కల్లవి వెడలి రమ్ము అన్నాడు ఆయన. బియ్యం నిండుకున్నాయి వాళ్ళు పెట్టలేమని అంటే అది అనలేదు. అర్థం కాలేదు కదా మరి. భార్య వచ్చింది. భార్య వచ్చేప్పుడు ఏమండి నాకంటే గ్రాంధికం అర్థం జలపాత్ర తీసుకొస్తుంది అయితే అసలు నిలబడిపోయి చూడండి మీ భాష వాడికి అర్థం అవ్వాలి కదంటే నువ్వు చెప్పు నేను గ్రాంధికంలోనే మాట్లాడతాను అన్నాడు. అటువంటి వీర గ్రాంధికవాదులు రాజమండ్రిలో ఉండేవారు. ఆయన బిల్వేశ్వరి అని ఒక కావ్యం రాశాడు. ఆయన ఎంత ఎక్స్పెరిమెంటిస్ట్ అంటే మనకి శేష పద్యాలు ఉన్నాయి కదా, ఉంటే ఆయన ఏం చేశాడు, శేష పద్యాలే ఉండాలా, శేషం లోహం కదా అని బంగారు పద్యాలను సృష్టించాడు, వెండి పద్యాలను సృష్టించాడు. బాగుంది. ఒక ప్రయోగం అనేది ట్రెడిషనలిస్ట్ కూడా చేస్తాడు. ప్రయోగం అనేది నేను వెలిచేరి నారాయణరావు అదే చదమొచ్చుకుని దెబ్బలాడివాడిని. అంటే పెద్ద ఆయన నా గురుతుల్యుడు వెలిచేరి నారాయణరావు. ఫీట్స్ అని తీసేస్తారేంటి? ఫీట్స్ మీకు ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇష్టం లేని ప్రక్రియ పనికిరాని అంటున్నారు. ఎప్పుడు కొత్తదనం. ఇప్పుడు ఇందాక నువ్వన్నట్టుగా సాహిత్యానికి వివిధ శాఖోపశాఖలు, పద్యం, వచనం, నాటకం, ఇదంతా కలిసి మనకి నీడల్లో ఇవ్వాలి. కానీ ఇలా కాదు. ఆ వ్యాసాలు నేను రాస్తూ ఎంచాను. జాగృతిలో రాశాను, భారతిలో రాశాను. భారతిలో వాళ్ళు నాకు సమీక్షలకి పుస్తకాలు పంపేవారు. భారతిలో సమీక్షలు చేసి పుస్తక సమీక్ష స్టాండర్డ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు భారతి సూచి అని వేశారు, దాంట్లో కూడా నా పేరు చూసుకున్నాను మొన్న. నేను సామాన్యుడిని, ముఖ్యంగా సరదాలో అవన్నీ పడుతూ ఉంటా. ముఖ్యంగా స్టేచర్ ఫీలింగ్ రచయితలకు ఉండకూడదని నమ్మేవాడు. స్టేచర్ ఫీలింగ్ అంటే నేను ఇంత రాశాను ఇంత చేశాను అనే విషయం ఉండకూడదు. ఎందుకంటే వీరేశం గారి స్టేచర్ ఫీలింగ్ ఉండాలంటే ఎంత ఉండాలి? మనకంటే పైన ఎప్పుడు ఒకళ్ళు ఉంటారు కదా. అసలు అది కాదు. ఉంటేనే నువ్వు 10 అంకిని ఒప్పుకో. 10 అంకిని ఒప్పుకుంటే వెనకాల 1, 2, 3 ఇవన్నీ లేవంటే ఎలాగా? అంటే ప్రాచీనం ఇవన్నీ ఉన్నట్టే. అలాగే 10 ఒప్పుకున్నప్పుడు తర్వాత 11, 12 ఈ వ్యాసాలు నేను రాస్తూ ఎక్కువ జర్నలిజం అంటే నాకు ఇష్టం. ఓల్డ్ జర్నలిజం, బొంగూరు ఇవన్నీ చదివాను.